కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకినట్లయితే తెలుసుకోవటం ఎలా? కిడ్నీలు రక్తంలో ఉండే మలినాల్ని, విష పదార్థాలని బయటకు పంపించడమే కాకుండా మనం తినే ఆహారంలో ఉన్న ప్రోటీన్లను మెటబాలిజం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే కిడ్నీలు ఆహారంలో విటమిన్లు, ఎమైనో యాసిడ్స్, హార్మోన్లను అబ్జర్వ్ చేయడానికి ముఖ్యమైన పాత్రను కూడా పోషిస్తాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ తో మొదలవుతుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ ను ఫైలోనెఫ్రైటిస్ అని పిలుస్తారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా యురెత్రా లేదా బ్లాడర్లో మొదలై తర్వాత 1 లేదా 2 కిడ్నీలకు సోకే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది కిడ్నీలను పూర్తిగా డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త వహించండి. తీవ్రమైన జ్వరము, చలి పెట్టడము తరచుగా జరుగుతున్నట్లయితే కిడ్నీలకు సమస్య మొదలైనట్లు అనుమానించాలి. శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ మొదటగా జ్వరం రావటం ఒక ప్రొటెక్షన్ మెకానిజంలో భాగమే. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకితే అవి శరీరంలోకి టాక్సిక్ మెటీరియల్ను రిలీజ్ చేయడం ద్వారా బాడీ ప్రొటెక్టివ్ మెకానిజాన్ని ట్రిగ్గర్ చేయటం వల్ల జ్వరం రావటము, చలిగా అనిపించడం వంటి లక్షణాలు మొదలవటం జరుగుతుంది. కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జ్వరం సాధారణంగా 100 ఫారెన్హీట్ కంటే ఎక్కువ నమోదవుతుంది. నడుం కింది భాగంలో సాధారణంగా చాలాసార్లు నొప్పి కలుగుతుంది. ఇలా వచ్చిన నొప్పి ట్రీట్మెంట్ చేయకుండానే కొద్దిసేపటికే తగ్గిపోతుంది. కానీ ఇదే నొప్పి తీవ్రంగా ఉండి చాలా కాలం నుంచి బాధిస్తున్నట్లయితే కిడ్నీ సమస్య అనేమోనని అనుమానించాలి. పిరుదుల పై భాగంలోని కాకుండా గజ్జల్లో కూడా తేలికపాటి నొప్పి నిరంతరం చాలా కాలంగా వేధిస్తున్నట్లయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. అత్యధిక మందిలో కేవలం ఒక కిడ్నీ మాత్రమే ఎక్కువగా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నట్లు స్టడీస్ ద్వారా నిర్ధారణ జరిగింది. ఒక కిడ్నీలో మాత్రమే సమస్య మొదలైనప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లు ఒకవైపు మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ కు కారణమైన బ్యాక్టీరియా కిడ్నీల నుంచి విషవాయువులను రిలీజ్ చేస్తాయి. ఈ టాక్సిక్ గ్యాసెస్ పొట్ట భాగంలోకి చేరి నిల్వ ఉండటం వల్ల పొట్ట భాగంలో అసౌకర్యంగా ఉండటం మరియు నొప్పి కలగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీలకు జీర్ణ వ్యవస్థకు మధ్య నాడీ వ్యవస్థ అనుసంధానం ఉండటం వల్ల కిడ్నీ సమస్య వల్ల కూడా పొట్ట భాగంలో నొప్పి కలుగుతుంది. అందుకే కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జీర్ణక్రియకు సంబంధించిన ప్రక్రియలో కూడా అవాంతరాలు ఏర్పడి నీళ్ల విరేచనాలు కూడా అవుతాయి. ఇలా నాడీ వ్యవస్థ మీద ప్రభావం కారణంగా కడుపు వికారంగా ఉండటం, వాంతులు అవటం కూడా జరుగుతుంది. కొంతమందిలో కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. గ్యాసెస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. దీని కారణంగా ఆహారం తినక నీరసంగా అనిపించటము, బరువు తగ్గిపోవటము జరుగుతుంది. తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావటము, అకస్మాత్తుగా మూత్రం వస్తున్నట్లు అనిపించటం కూడా కిడ్నీ సమస్యలను సూచిస్తాయి. తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావటం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ ఏర్పడి మూత్రం పోసినప్పుడు మంటగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మూత్రం రంగులో ఏమైనా మార్పులు వచ్చాయేమో గమనిస్తూ ఉండాలి. మొదట్లోనే సమస్యను గుర్తించలేకపోతే కిడ్నీలో చీము ఏర్పడుతుంది. దీనివల్ల మూత్రం రంగు మబ్బులను పోలి ఉంటుంది. బ్యాక్టీరియాను నియంత్రించే సమయంలో చనిపోయిన కణాల వల్ల చీము, అలాగే మూత్ర వ్యవస్థలో ఉండే రక్తనాళాలు చిట్లటం వల్ల మూత్రంలో రక్తము కనిపిస్తుంది. సాధారణంగానే మూత్రం కొద్దిపాటి వాసనను కలిగి ఉంటుంది. అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రం అమోనియా మాదిరిగా దుర్వాసన కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్కు కారణమైన బ్యాక్టీరియా వల్ల రిలీజ్ అయిన గ్యాసెస్ వల్ల యూరిన్కి అమోనియా లాంటి వాసన కలుగుతుంది. ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు వ్యర్థాలను బయటికి పంపలేకపోవటం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదతో కూడిన చిన్న చిన్న పొక్కులు కూడా రావచ్చు. మూత్ర పరీక్షలో మూత్రంలో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మూత్ర వ్యవస్థలో లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్ గా నిర్ధారిస్తారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏ బ్యాక్టీరియా వల్ల మొదలైందో తెలుసుకోవాలి అని అంటే యూరిన్ కల్చర్ టెస్ట్ ను చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ కు రాళ్లు ఏర్పడటము లేదు ఏదైనా అడ్డుపడటం వల్ల అనేది నిర్ధారించుకోవడానికి సిటీ స్కాన్, కిడ్నీ అల్ట్రాసౌండ్ చేయించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.